హాయ్ హలో అండి. నేను మీ సిరి సంపత్. వెల్కమ్ టు మై ఛానల్ మమ్మీస్ కిచెన్ యమ్మీ అండ్ టేస్టీ. ఈరోజు నేను మీకు చాక్లెట్ కేక్, అది కూడా డబుల్ చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం మీరు ఎగ్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఎగ్లెస్ అండి. ఎగ్లెస్ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఏం ఇంగ్రీడియంట్స్ కావాలనేది చెప్తాను, నోట్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే వెట్ ఇంగ్రీడియంట్స్: ఆయిల్ 1/3 కప్ తీసుకోండి, కర్డ్ 1/3 కప్ తీసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇందులోనే 3/4 కప్ పౌడర్ షుగర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని కాస్త జల్లించుకోవడం ఎంతో ఇంపార్టెంట్. కంపల్సరీగా వీటిని జల్లించుకోవాలి. దానికోసం మైదా 1 కప్, కోకో పౌడర్ 1/2 కప్ అండ్ బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్. వీటన్నిటిని బాగా జల్లించుకోవాలండి. జల్లించుకున్న దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న ఐటెం మొత్తం ఈ మనం బీట్ చేసుకున్న ఆయిల్, కర్డ్, షుగర్ లిక్విడ్లో కలుపుకోవాలి. అందులోని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బీటర్ని యూజ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు మిల్క్ తీసుకోండి, కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసుకోండి, చాక్లెట్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్ తీసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ అంతా మిక్స్ అయిన తర్వాత బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి, మరీ పలుచగా అయిపోకూడదు. కేక్ టిన్ సైజ్ వచ్చేసి మీకు 6 ఇంచెస్ టిన్ తీసుకోవాలి. 1/2 kg కంపల్సరీ 6 ఇంచ్ టిన్ అయితే తీసుకోవాలి 1/2 kgకి. దీంట్లోని ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసుకొని దానిపైన ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ బ్యాటర్ మొత్తం దాంట్లో వేసి ఒక్కసారి కిందకి ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఈ కేక్ బేక్ చేయడం కోసం నేనైతే ఓవెన్ వాడుతున్నానండి. నాది కన్వెక్షన్ మోడల్. 1/2 kg కేక్కి 180 degrees ప్రీ హీట్ మీద 35 minutes బేక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసేద్దామండి. చెక్ చేయడం కోసం ఇలాంటి టూత్పిక్తో ఒకసారి గుచ్చి తీస్తే అది పిండి అంటుకోకుండా బయటకు వచ్చిందంటే పర్ఫెక్ట్ కేక్ బేక్ అయినట్టుగా. ఇది చల్లారేలోపు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. యాక్చువల్గా షుగర్ సిరప్ కోసం షుగర్ తీసుకొని అందులోని వాటర్ కూడా యూస్ చేయవచ్చు, కానీ నేను మిల్క్ యాడ్ చేస్తున్నానండి. మిల్క్ యాడ్ చేసి బాగా షుగర్ కరిగేంత వరకు ఉంచి దీన్ని ఫ్రిడ్జ్లో కాసేపు చిల్ అయ్యేంత వరకు ఉంచేద్దాం. ఈలోగా కేక్ చల్లారిపోయింది, దాన్ని డీమోల్డ్ చేసేద్దాం. డీమోల్డ్ చేయడానికి ముందు ఇలా సైడ్ స్క్రాప్ చేసుకోవాలండి ఫస్ట్. తర్వాత టిన్ని తిరిగేస్తే కేక్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కేక్కి కింద మనం వేసుకున్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసి పైన ఉన్న హార్డ్ పార్ట్ని కట్ చేసేయాలి. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఈ పైన ఉన్న హార్డ్ పార్ట్ రిమూవ్ చేయకపోతే కూలింగ్ కేక్ సాఫ్ట్గా ఉండదండి. రిమూవ్ చేసిన తర్వాత కేక్ నేనైతే 2 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాను. 3 layers కేక్ కాదండి, ఇది డబల్ లేయర్ కేక్. అండ్ కేక్ 2 layers డివైడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్కి ప్రిపేర్ చేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్, ఒక గ్లాస్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాన్ని ఒక 5 minutes బీట్ చేస్తే ఆ విప్పింగ్ క్రీమ్ ఎలా ఉండాలంటే మీరు గిన్నెను తిరిగేసినా కూడా కిందకి జారి పడిపోకుండా ఉండేంత హార్డ్గా అయ్యేంత వరకు ఆ విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను చేసేది చాక్లెట్ కేక్ కాబట్టి నేను చాక్లెట్ ఫ్లేవర్డ్ సిరప్ వేసుకొని మరొకసారి బీట్ చేసుకుంటున్నానండి. చూడండి క్రీమ్ ఎంత హార్డ్గా ఉన్నదంటే అది తిప్పి పట్టుకున్నా కూడా కిందకి జారట్లేదు. అంతవరకు బీట్ చేసుకోవాలి, అప్పుడే క్రీము పర్ఫెక్ట్ బీట్ అయినట్టు. ఇప్పుడు కేక్కి అప్లై చేసేసుకుందాం రండి. ఇప్పుడు కేక్ని తీసుకొని 2 డివైడ్ పార్ట్స్ చేసుకున్నాం కదా, కింద కేక్ కొంచెం క్రీమ్ అప్లై చేసి దాని మీద కేక్ పెట్టి మనం ఏదైతే షుగర్ సిరప్ చేసుకున్నామో దాంతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ మొత్తం. దానివల్ల కేక్ సాఫ్ట్ అవుతుందండి.
కేక్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇలా క్రీమ్ని స్పాచులాతో కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఏదైనా మొదట్లోనే సరిగా రాదు. నాకు కూడా క్రీమ్ అయితే కేక్కి డెకరేషన్ చేయడం అంతగా రాదు. ఇంట్లో చేసుకునే కేక్ కాబట్టి ఇది చాకో చిప్స్ నేను వేసుకుంటున్నానండి. ఇది మనకి బయట కావాలంటే బయట షాప్స్లో ఇలాగా చాకో చిప్స్ సెంటర్లో వేసి ఇవ్వరు. వేసి ఇవ్వాలి అంటే దానికి స్పెషల్గా మళ్ళీ వేరే కాస్ట్ ఉంటుంది. అండ్ అందుకే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటర్ అన్నమాట. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకున్నాను నేను. పైన ఇంకొంచెం క్రీమ్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే స్పాచులా తోటి బాగా క్రీమ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలా క్రీమ్ మొత్తం కేక్కి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి స్క్రాప్ దొరుకుతుంది. స్క్రాప్ షీట్ అనేవి దొరుకుతాయి. అవి నేను ఒకసారి కేక్ బేసిక్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకసారి వీడియో తీసి పెడతాను. ఇప్పుడైతే ఆ స్క్రాపర్ అనేది కొంచెం ప్లాస్టిక్లో మనకి ప్లాస్టిక్ హార్డ్లోనూ వస్తుంది, ఇలాగ కార్డ్బోర్డ్ లాగా కూడా వస్తుంది. అది చూపిస్తాను మీకు. ముందు అయితే స్పాచులా తోటి క్రీమ్ని బాగా సెట్ చేసుకోవాలి కేక్కి. ఒకసారి క్రీము స్పాచులాతో చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాంటి స్క్రాపర్ దొరుకుతుంది మనకి మార్కెట్లో. బేకింగ్ ఐటమ్స్ అమ్మే చోట ఇలాంటి స్క్రాపర్స్ దొరుకుతాయి. ఇందులోని చాలా వెరైటీస్ అంటే సెట్ వస్తుంది కాంబో. పెద్దది ఇది అన్నింటికంటే పెద్దది లాస్ట్ సైజ్ అనమాట. ఇంకా చిన్నది కూడా ఉంటుంది, బాగా చిన్నది. దాంతో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంకా దాంట్లో డెకరేషన్ వచ్చినట్టుగా డిజైన్ కూడా ఉంటుంది, అలా కూడా చేసుకోవచ్చు. నేను అవన్నీ ఒకసారి మీకు వీడియో తీసి పెడతాను. కేక్ బేసిక్ చేసుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ స్క్రాప్ కార్డ్ తోటి నీట్గా కేక్ని సెట్ చేసుకున్నాను. అలాగే బోర్డు మీద ఉన్న ఈ క్రీమ్ని కూడా నీట్గా చేసుకొని ఒకసారి ఫ్రిడ్జ్లో కేక్ పెట్టాల్సి వస్తుందండి. ఇదంతా అయిన తర్వాత కేక్ని ఒక 15 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచాలి. అలాగే డార్క్ చేసుకుంటున్నాను నేను ఈ క్రీమ్ని. ఇంకా ఫ్లవర్ డెకరేషన్ కోసం ఇంకొంచెం లిక్విడ్ వేసుకొని క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా చాక్లెట్ డెకరేషన్ కోసం నేను ఈ చాక్లెట్ కాంపౌండ్ని పీల్ చేసుకుంటున్నాను. ఇలాంటివి దొరుకుతాయండి మార్కెట్లో మనకి. తీసుకొచ్చి చాక్లెట్ని ఎంత కావాలో అంత మనం ఇలాగ పీల్ చేసుకుంటే ఇంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ కూడా కూల్ అయిందండి. ఇది వచ్చేసి ఓరియో బిస్కెట్ని నేను కాస్త బ్లెండ్ చేసుకున్నాను. మరి ఇంత పౌడర్లా కాకుండా మీరు కాస్త క్రష్గా చేసుకుంటే సరిపోతుంది. అప్పుడే కేక్కి మంచి లుక్ వస్తుంది అనమాట. నేనైతే అనుకోకుండా ఇంక ఇలాగా బాగా పొడిలాగా అయిపోయింది. ఇలా మెత్తని పొడిలా అయిపోవడం వల్ల అంత లుక్ రాదు. కానీ కొంచెం కాస్త లైట్గా క్రష్ చేసుకొని ఇలా అప్లై చేసుకుంటే కేక్కి మంచి లుక్ వస్తుంది. ఓరియో బిస్కెట్ మధ్యలో క్రీమ్ తీసేసి నార్మల్గా క్రష్ చేసుకొని బరకగా క్రష్ చేసుకొని అలా అప్లై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను పైపింగ్ బ్యాగ్లోకి క్రీమ్ తీసుకొని ఫ్లవర్ డెకరేషన్ కోసం చేస్తున్నానండి. ఇలా డార్క్ చేసుకున్నానని చెప్పాను కదా, చాక్లెట్ సిరప్ని ఇంకాస్త క్రీమ్లో వేసుకొని డార్క్ చేసుకున్నాను క్రీమ్ని. ఇలా డెకరేషన్ చేసేసుకుంటున్నాను. ఫైనల్గా ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నానండి. ఇప్పుడు పైన మనం తరిగి పెట్టుకున్న చాక్లెట్ మొత్తం ఆ పైన స్ప్రెడ్ చేసేస్తున్నాను. జాగ్రత్తగా డెకరేషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఇలా మొత్తం చాక్లెట్ తోటి పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం మన కేక్కి. ఇలా సిల్వర్ బాల్స్ తోటి కార్నర్లో ఉన్న ఆ డిజైన్కి సిల్వర్ బాల్స్తో డెకరేషన్ చేస్తున్నాను అనమాట. ఇది మన కేక్కి ఫైనల్ టచ్ అయిపోయినట్టే. ఇంకా ఇంతేనండి, ఎంతో ఎమ్మీ టేస్టీ డబుల్ చాక్లెట్ కేక్ రెడీ.